ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమకారులే అని కేసీఆర్ తెలిపారు. నిరంజన్ రెడ్డి ఫీల్డ్ మీద శ్రీనివాస్ టీజీఓ అధ్యక్షుడిగా ఉంటూ ఉద్యోగాన్ని లెక్క చేయకుండా ఉద్యమం చేశారని కొనియాడారు. ఇక లక్ష్మారెడ్డి కూడా ఉద్యమంలో పనిచేశారన్నారు. పాత పాలమూరు జిల్లా 5 జిల్లాలుగా మారిందని 5 మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. ఇక కల్వకుర్తి, ఎత్తిపోతల, నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా అన్నింటినీ పూర్తి చేసుకుని 15 నుంచి 24 లక్షల ఎకరాలకు నీరిచ్చుకుంటున్నామని, ఉచిత కరెంటు ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నామని కేసీఆర్ వివరించారు. మరొక్కసారి మారు మోగేటట్టు వినిపిద్దాం. ఎడో పక్కనున్న మా బిడ్డలందరూ కూడా గట్టిగా జయ హో కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ సభ. ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు ఫీల్డ్ మీద చేసిన అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు గజిటెడ్ ఆఫీసర్ సంఘం అధ్యక్షులుగా ఉంటూ తన ఉద్యోగాన్ని లెక్క చేయకుండా కూడా ఉద్యమం చేసినారు. మీ అందరికి నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇద్దరు ఉద్యమకారులు జిల్లాకు మంత్రిగా ఉండడం, మరో ఉద్యమకారుడు సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి గారు, చాలా మంది ఎమ్మెల్యేలు ఆనాడు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పాత పాలమూరు జిల్లా 5 జిల్లాలుగా మారింది. ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేనటువంటి జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా వీటన్నింటి పూర్తి చేసుకున్నాం కాబట్టి 15-20 లక్షల ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చుకుంటా ఉన్నాం. 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. భారతదేశంలో ఎక్కడ కూడా ఇవ్వరు. ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. రైతు బంధు సాయం చేసుకుంటా ఉన్నాం. బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికి తెలుసా విషయం. గతంలో కేసీఆర్ కన్నా దొడ్డుకున్నోళ్ళు, కేసీఆర్ కన్నా ఎత్తుకున్నోళ్ళు చాలా మంది మంత్రులు అయినరు. మీరందరూ కూడా చూసినారు. వాళ్ళ పీరియడ్లో ఏం జరిగింది. ఈ గద్వాలలో ఉన్నవాళ్ళు అడ్డం పొడుగు చాలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయించలే. అన్ని పెండింగ్లనే ఉండే తెలంగాణ వచ్చే వరకు.